జైన్ దోస్తో వెల్కమ్ మై ఛానల్ డిఫెన్స్ వాళ్ళ 161 అండ్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఎవరైతే ప్రెజెంట్ అగ్నివీల్గా ఉన్నారండి వాళ్ళకి అండ్ ఫ్యూచర్లో అగ్నివీల్గా రాబోతున్నారో వాళ్ళందరూ కూడా వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. అదే మనకు వచ్చేసి బిల్లింగ్ అండ్ అన్విల్లింగ్ అనమాట. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో ఇప్పుడు వరకు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ అని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకొని ఇంకా లేట్ చేయగానే వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ మనం మాట్లాడుకుంటున్నాం ఎవరైతే అగ్నివీల్ ఫస్ట్ బ్యాచ్ ఉందో వాళ్ళకైతే మనం కానీ చూసుకుంటే 6 months అయితే మాత్రం లెఫ్ట్ అయ్యి ఉందన్నమాట. ఇంకా 6 months ఉంది వాళ్ళ సర్వీస్ కంప్లీట్ అయిపోతుంది. అందువల్ల గవర్నమెంట్ ఏంటంటే అగ్నివీల్ ఫస్ట్ బ్యాచ్ నుంచి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉందని తెలుసుకోవడానికి విల్లింగ్ అండ్ అన్విల్లింగ్ అనే ఫామ్ ఇవ్వడం అనేది జరిగింది. అసలు ఈ విల్లింగ్ అండ్ అన్విల్లింగ్ ఫామ్ గురించి ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో చేశాను అనమాట. సో అందులో ఏంటంటే కొత్తగా ఇంకో లెటర్ వచ్చింది, అందులో కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంది. సో అది అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అనిపించింది. అందువల్ల నేను ఇంకో వీడియో చేయాల్సి వస్తుంది అనమాట. లాంగ్ లెంత్ వీడియో చేయాల్సి వచ్చింది అనమాట. సో ఈ వీడియోలో కానీ మీరు చూసుకుంటే ఫస్ట్ మనం మాట్లాడుకుంటే ఆ ఫామ్లో కానీ మీరు చూసుకుంటే ఫస్ట్ వచ్చి మీ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి అనమాట. మీ నేమ్ కానీ మీ ఆర్మీ నెంబర్ కానీ మీ యూనిట్ కానీ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీ క్లర్క్ చెప్తే వాళ్ళు వెంటనే రైట్ చేసి వేరే ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం నెక్స్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏముంటుందంటే సెకండ్ పాయింట్ మీరు చూసుకుంటే విల్లింగ్ అని ఉంటుంది, అన్విల్లింగ్ అని ఉంటుంది. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను లాస్ట్లో చెప్తాను. మీరు విల్లింగ్ చేయాలా అన్విల్లింగ్ చేయాలా, ఏది చేస్తే మీకు మంచిది, అసలు విల్లింగ్ చేస్తే పర్మనెంట్ అవుతారా ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ అనేది దీని గురించి లాస్ట్లో మాట్లాడతాను. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ కానీ మీరు చూసుకుంటే వాళ్ళకి పాయింట్ మెన్షన్ చేశారు. ఆ పాయింట్ ఏంటంటే ఒకవేళ కానీ వాళ్ళు కానీ మీకు 25% రిటర్న్ పిలిచిన తర్వాత వాళ్ళు ఏదైతే మీకు ఒక రిపోర్టింగ్ డేట్ అండ్ రిపోర్టింగ్ టైం అండ్ రిపోర్టింగ్ ప్లేస్ ఇస్తారనమాట. సో వాళ్ళు చెప్పిన ప్లేస్కి వాళ్ళు చెప్పిన టైంకి వాళ్ళు ఏదైతే చెప్పారో అక్కడికి మీరు ఇన్ టైంలో రిపోర్ట్ అవ్వాలి. ఒకవేళ కానీ మీరు కానీ రిపోర్ట్ అవ్వకపోతే ఇన్ టైంలో మిమ్మల్ని డిఫెన్స్ నుంచి ఏదైతే 25% మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారో అందులో నుంచి డిస్క్వాలిఫై చేసే ఛాన్సెస్ ఉన్నాయని వాళ్ళు ఆల్రెడీ ఒక పాయింట్ అనేది అందులో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మీకు థర్డ్ పాయింట్ అనమాట. ఫోర్త్ పాయింట్ కానీ మీరు చూసుకుంటే వాళ్ళు ఒక దాన్ని మెన్షన్ చేశారనమాట. ఎవరైతే 25% సెలెక్ట్ అయ్యారో పర్మనెంట్ అయ్యారో వాళ్ళు అయితే ఓకే. ఎవరైతే 75% సెలెక్ట్ అవ్వలేదు కదా వీళ్ళు కానీ మీరు చూసుకుంటే ఆఫ్టర్ 4 years తర్వాత మీరు పర్మనెంట్ అవ్వలేదని మీరు గవర్నమెంట్ మీద కేసు చేయడానికి అయితే లేదనమాట. నార్మల్గా అయితే ఏం చేస్తారు చాలామంది కేసు పెట్టవచ్చు అనమాట. అంటే నేను 4 years సర్వీస్ చేశాను తర్వాత నన్ను ఎందుకు పర్మనెంట్ చేయలేదు, నాలో ఫాల్ట్ ఏముంది. సో ఆ విధంగా మీరు ఏదైనా సరే ఒకవేళ కేసు చేయాలనుకుంటే కేసు చేయలేరనమాట. ఆల్రెడీ వాళ్ళు ఒక పాయింట్ మెన్షన్ చేశాడు. ఆల్రెడీ మేము చెప్పాము 100%లో 25% మాత్రమే తీసుకుంటామని. ఒకవేళ కానీ మీరు కానీ పర్మనెంట్ అవ్వకపోతే గవర్నమెంట్ మీద కానీ మీరు కేసు చేసే రైట్ కానీ మీకు లేదు అని ఆల్రెడీ వాడు ఒక పాయింట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో అది కూడా మీరు ముందే చదవండి. సో ఆ తర్వాత కానీ ఫిఫ్త్ పాయింట్ కానీ మీరు చూసుకుంటే వాడు ఏం చెప్తాడంటే ఏదైతే మీద చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు అర్థమయ్యాయని మీరు యాక్సెప్ట్ చేసినట్టు కింద మీరు సిగ్నేచర్ చేయాలి. అండ్ మీ థంబ్ ఇంప్రెషన్ ఉంటుంది కదా. సో ఏదైతే మీరు లెఫ్ట్ థంబ్ ఉంటుంది కదా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది దాని మీద పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది మీకు వచ్చేసి దాంట్లో ఉన్న ఫామ్లో ఉన్న డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు మనం మాట్లాడకపోతే విల్లింగ్ అండ్ అన్విల్లింగ్. సో విల్లింగ్ అంటే ఏంటి, అన్విల్లింగ్ అంటే ఏంటి? సో విల్లింగ్ అంటే ఇంకేం లేదనమాట. ఏదైతే గవర్నమెంట్ పెట్టింది కదా 25% అనేది మీరు రిటర్న్ చేసుకుంటామని. సో దాని గురించి విల్లింగ్ అంటే గవర్నమెంట్ ఏదైతే పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ డిఫెన్స్లో ఉన్న రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఫుడ్ కానీ ఏదైనా కానీ అవన్నీ కూడా నాకు నచ్చాయి. నేను డిఫెన్స్లో కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను, నా సర్వీస్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను అని మీరు చెప్పడమే విల్లింగ్ అనమాట. సో అన్విల్లింగ్ అనమాట. సో అన్విల్లింగ్ గురించి మాట్లాడుకుంటే అన్విల్లింగ్ అంటే మీరు ముందే చెప్పినట్టు అనమాట. అంటే నాకు డిఫెన్స్లో ఉన్న ఏదో ఒకటి అది మీ పర్సనల్ ప్రాబ్లమ్ అవ్వచ్చు అనమాట. డిఫెన్స్లో ఉన్న శాలరీస్ నాకు నచ్చట్లేదు, లేదంటే డిఫెన్స్లో ఉన్న డిసిప్లిన్ నాకు నచ్చట్లేదు, లేదంటే ఏదైనా అది మీ ఇండివిజువల్ అనమాట. దానికి మనం ఏం చెప్పలేము. అప్పుడు మీరు అన్విల్లింగ్ అని పెడితే 100% మీ నేమ్ అయితే రాదు ఫైనల్ మెరిట్ లిస్ట్లో. అదైతే మాత్రం ఫిక్స్ అనమాట. మీరు ఎందుకంటే ముందుగానే చెప్తారు అనమాట అన్విల్లింగ్ అని. ఎందుకంటే నాకు డిఫెన్స్లో సర్వీస్ చేయాలని లేదని చెప్తారు. సో దానివల్ల ఏంటంటే మీ ప్లేస్లో వేరే పర్సన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు విల్లింగ్ చేసినంత మాత్రాన మీరు పర్మనెంట్ అయిపోయినట్టయితే మాత్రం కాదు. ఇదైతే మాత్రం ఫిక్స్ అనమాట. ఎందుకంటే విల్లింగ్ చేస్తారు కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ 100 మెంబర్స్లో ఒక 100 మెంబర్స్లో ఒక 80 మెంబర్స్ విల్లింగ్ చేశారనుకోండి. ఆ 80 మెంబర్స్లో విల్లింగ్ చేస్తే అందులో టాప్ పర్ఫార్మెన్స్ ఎవరికైతే ఉందో అందులో వాళ్ళని 25% అనేది గవర్నమెంట్ అనేది రిటర్న్ పిల్లడం అనేది జరుగుతుంది అనమాట. సో మీరు విల్లింగ్ చేసినట్టు మాత్రం పర్మనెంట్ అయిపోయినట్టు కాదు. బట్ అన్విల్లింగ్ చేస్తే మాత్రం 100% మీరు డిఫెన్స్లో నుంచి వెళ్ళిపోయినట్టే. మీ నేమ్ అయితే 100% రాదు. ఇదైతే మాత్రం ఫిక్స్ అనమాట. సో ఇది మీకు వచ్చేసి ఏంటంటే విల్లింగ్ అండ్ అన్విల్లింగ్ ఫామ్ అనమాట. సో విల్లింగ్ చేసినంత మాత్రం పర్మనెంట్ అయిపోతారని అయితే ఏం కాదు నేను చెప్పేది అదే. ఇంకోటి ఏంటంటే అన్విల్లింగ్ చేస్తే గవర్నమెంట్ మీకు ఏదైతే అమౌంట్ ఇస్తుంది కదా దాంట్లో మీకు ఏదైనా అమౌంట్ కట్ అవుతుందని చాలా మందికి వస్తుంది డౌట్ అనమాట. సో అందులో అయితే ఎలాంటి డౌట్ లేదు. మీకు ఏదైతే అమౌంట్ మీ నుండి కట్ అయిందో ఏదైతే గవర్నమెంట్ మీకు చెప్పింది కదా 11.7 lakhs అని. సో ఆ అమౌంట్ అనేది మీకు కంప్లీట్గా రావడం జరుగుతుంది. సో మీరు అన్విల్లింగ్ చేసినందుకు మాత్రం మీ అమౌంట్లో అయితే ఎటువంటి ఫండ్ కటింగ్ అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదైతే రిజర్వేషన్ ఇస్తారన్నారు కదా అందులో కూడా మీకు ఎలాంటి డోకా అయితే లేదనమాట. సో అన్విల్లింగ్ అనేది మీరు ముందే చెప్పేస్తున్నారు నేను డిఫెన్స్లో కంటిన్యూ అవ్వకూడదు అనుకుంటున్నాను, నేను డిఫెన్స్ వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అనేసి. అంతే. సో విల్లింగ్ చేయండి. మ్యాక్సిమం నేను చెప్పేది ఏంటంటే అందరూ విల్లింగ్ చేయండి. వాట్ ఎవర్ మీరు విల్లింగ్ చేసి ఓకే గవర్నమెంట్ మీకు విల్లింగ్ చేశారు, ఓకే మీ నేమ్ వచ్చింది అనుకోండి. మీ నేమ్ వచ్చిన తర్వాత ఒకసారి ఆలోచించండి
రావాలి అనిపిస్తే ఇన్ టైంలో మీరు రిపోర్ట్ అవ్వండి, లేదనుకుంటే ఆగిపోండి. ఆగిపోతే మీ అమౌంట్, మీకు రావాల్సిన అమౌంట్ వచ్చేసి మీకు ఏదైతే రిజర్వేషన్ ఉందో రిజర్వేషన్ కూడా వచ్చేది అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే మాక్సిమం అందరూ బిల్లింగ్ చేస్తే మంచిది, నా ఒపీనియన్ అది. సో మీ ఒపీనియన్ ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేయండి. ఎవరైనా అగ్నివీర్ ఫస్ట్ బ్యాచ్ కానీ సెకండ్ బ్యాచ్ కానీ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మన ఛానల్లో వచ్చే వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే అగ్నివీర్ ఫస్ట్ బ్యాచ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. సో ఎవరైతే ప్రెజెంట్ ట్రైనింగ్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఆ వీడియో వచ్చేసి మనం చూసుకుంటే డిస్పాచ్ ఆర్డర్ అనమాట. సో డిస్పాచ్ ఆర్డర్లో మీకు కానీ చూసుకుంటే ఎలాంటి ఐటమ్స్ అనేవి మీరు గవర్నమెంట్కి రిటర్న్ ఇవ్వాలి, రిటర్న్ చేయాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది మీరు రిటర్న్ ఇస్తే మీరు హ్యాపీగా 4 years తర్వాత మీకు సర్వీస్ని కంప్లీట్ చేసుకుని ఇంటికి ఏ విధంగా వెళ్ళగలరని కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది రిక్వైర్మెంట్ ఉన్నదని కంప్లీట్ డీటెయిల్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. సో ఇప్పుడు వరకు ఎవరైనా మా ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ అని పక్కన ఉండాల్సిన యాక్టివేట్ చేసుకుని నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం. జై హింద్, జై భారత్.